హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇది వచ్చేసి నిన్న సండే రోజు లాగానే ఇంకా సండే అయితే లేట్గానే లేచాను. మొన్న నైట్ అయితే పాప అస్సలు పడుకోలేదండి. ఫుల్గా ఫీవర్ వచ్చింది. ఇంకా మొన్ననే అలా తగ్గింది అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఇంకా మొన్నటి నుండి అయితే చాక్లెట్లు ఫుల్గా తిన్నది. ఇంకా దాని ఎఫెక్ట్ ఏమో కానీ మళ్ళీ నైట్ ఫుల్గా ఫీవర్ వచ్చి అస్సలు నిద్రపోలేదండి. ఇంకా తను పడుకోలేదు, మమ్మల్ని పడుకోనివ్వలేదు. ఇంకా నాకైతే నిద్రే సరిపోలేదండి. సో అందుకనేసి ఇంకా కొంచెం లేట్గా లేచాను. ఎలాగో సండేనే కదా అనేసి ఇంకా లేచి ఇల్లు అదంతా ఊడ్చేసి ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చేసి అయితే పాలు కాగబెట్టానండి. ఇంకా పాలు అయితే కొన్ని పాలు పిల్లలకు చాకోస్ వేసి తినిపిద్దామనేసి తీసి పక్కన పెట్టి కొన్ని పాలేమో మా హస్బెండ్కి ఇంకా మా మమ్మీకి అయితే టీ పెట్టానండి. ఇంకా తర్వాత అయితే మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాడు. సో ఇంకా అవన్నీ అయితే సార్ట్అవుట్ చేస్తున్నానండి. కొంచెం హెల్తీగా ఉండే వెజిటేబుల్స్ అన్నీ అయితే తీసుకురమ్మన్నాను. సో అందుకనేసి క్యారెట్, తోటకూర, ఇంకా బీన్స్, అలాగే చిక్కుడుకాయ, కీరదోస ఇంకా అవన్నీ అయితే తీసుకొచ్చారండి. ఇంకా అన్నీ తీసేసి అయితే కవర్లోకి వేసుకుంటున్నాను. ఇంక ఇందాకైతే స్టవ్ మీద టీ పెట్టాను కదండి. టీ అవ్వగానే ఇంకా మమ్మీకి ఉన్న మా హస్బెండ్కి అయితే టీ పోసి ఇచ్చేసి తర్వాత అయితే నా కోసం తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నానండి. ఇంకా అలాగే పిల్లలు తాగడానికి కూడా హాట్ వాటర్ అయితే పెట్టేశానండి. మా పాప అయితే ఇంకా లేవలేదు, నైట్ అంతా నిద్రపోలేదు. ఇంక ఇప్పుడే కొంచెం అయితే పడుకుందండి. ఇంకా పాప వల్ల బాబు కూడా పడుకోలేదు. నైట్ అంతా ఒకటే ఇంకా అటు ఇటు బొర్రడం ఏడవడం అలానే అయిందండి. ఇంకా మా మమ్మీకే ఫీవర్ వచ్చిందంటే ఇంకా పాపం దానికి కూడా నిద్ర లేదండి. ఇప్పుడు మా మమ్మీ కూడా లేచింది. ఇంకా లేచాకైతే మళ్ళీ పిల్లలు మమ్మీతోటి అటు ఇటు తిరుగుతూ ఉన్నారండి. సో ఇంకా వాళ్ళందరూ అయితే వెళ్ళి బయట కూర్చున్నారు. కొంచెం ఎండలాగా వస్తుంటే అయితే ఇంకా బయట కూర్చోమంటే కూర్చున్నారండి. నేనేమో కిచెన్లో ఇంకా నా పని కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక్కడేమో మామూలుగా పల్లి చట్నీ చేద్దాం అనుకున్నాను. తర్వాత అయితే మా మమ్మీకి పల్లి చట్నీ తినబుద్ధి అవుతుందో కాదో అనేసి అయితే పుదీనా ఇంకా కొత్తిమీర అలాగే కొన్ని పల్లీలు వేసి చట్నీ చేద్దాం, ఇదే దోశలోకి అవుతుంది, మళ్ళీ రైస్లో కూడా కలుపుకొని తినచ్చులే కదా అన్నట్టుగా పొద్దున్నే ఇంక ఇక్కడైతే చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా ఈ చట్నీ అయితే సూపర్ వచ్చిందండి టేస్ట్ అయితే. ఇంకా మా మమ్మీకి నచ్చింది. దీంతో అయితే కొంచెం అన్నం తిన్నదండి. ఇంకా నేను ఈరోజు కొంచెం లేట్గా లేచాను. లేట్గా లేచినందుకైతే పనులన్నీ నెమ్మదిగా అయ్యాయండి. ఎప్పుడైనా పొద్దున లేస్తేనే పనులు అయితే ఫాస్ట్గా అయిపోతాయి. కొంచెం లేట్గా లేచినా కానీ ఇంకా పనులు అయితే లేట్ అయిపోతాయి. సో ఈరోజు అలానే అయ్యాయండి. లేట్ అయితే అయిపోయాయి పనులు అయితే. ఇంకా అసలే ఈరోజు కొంచెం లేట్గా లేచిన అంటే ఇంకా దానికి తోడు మా పిల్లలండి. అసలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా ఈరోజు చేసినంత అల్లరి ఎప్పుడు చేయలేదు అనిపించిందండి నాకైతే. పొద్దున్న నుండి సాయంత్రం వరకు కూడా ఇంట్లో ఇంకా పాలు పడబోయడం, ఇద్దరు కొట్టుకోవడం ఒక వస్తువు కోసమే. ఇంకా ఇద్దరు అయితే ఒకటే కొట్టుకోవడం అండి. మా పాపకైతే ఓపిక లేకున్నా కానీ ఇంకా మా బాబుతో అయితే ఫైటింగ్ చేస్తూనే ఉంది. మా బాబు దగ్గర ఏది ఉంటే అది మా పాప కావాలని లాక్కోవడం అండి. ఇంకా మా బాబేమో మా పాప ఏది ముట్టుకుంటే అదే కావాలనేసి ఇంకా తను ఈరోజు అయితే బాగా చికాకు చేశారని నాకైతే పొద్దున్న నుండి వాళ్ళతో ఒర్రి ఫుల్గా హెడేక్ లేచింది. ఇంకా నిన్న వీడియో కూడా అసలు పెడతానో పెట్టనో అనుకున్నానండి. కానీ ఇంకా కరెక్ట్ తీరా టైంకి అయితే పిల్లలిద్దరు పడుకున్నాకైతే ఫాస్ట్గా ఎడిటింగ్ చేసి పెట్టేశానండి. ఇంక నిన్నైతే అలా గడిచిందండి. వ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదండి. నిన్నైతే పొద్దున్నే కొద్దిసేపు షూట్ చేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో కూడా అసలు కొంచెం కూడా వ్లాగ్ షూట్ చేయలేదండి. వాళ్ళతోనే సరిపోయింది. ఇంకా అసలే మా మమ్మీకి ఓపిక లేదంటే ఇంకా ఇద్దరు పిల్లలు మళ్ళీ మా మమ్మీ మీద పడడం అలవాటు అయిందండి వాళ్ళకైతే. సో ఇంకా మమ్మీ ఏమో పోనీలే అనేసి అలా అంటూ ఉంది. ఇంకా మా మమ్మీకి అయితే ఎంత ఓపిక లేకున్నా కానీ వాళ్ళని ఆడిపిస్తూనే ఉందండి. ఎవరైనా అలానే ఉంటారు కదా గ్రాండ్ పేరెంట్స్ అయితే. పిల్లల్ని వాళ్ళు ఏమీ అనరు, మనల్ని ఏమీ అననివ్వరు కదా. ఇంకా నిన్న నా పరిస్థితి అదే అయిందండి. ఇంకా మా మమ్మీని అయితే ఎంత ఆట పట్టిస్తున్నా కానీ మా మమ్మీ ఏమో ఏం అనట్లేదు వాళ్ళను. నేనేమన్నా అంటేనేమో ఇంకా నన్ను కూడా అననివ్వట్లేదండి. పోనీలే అనేసి అయితే అంటూ ఉంది. ఇంకా పిల్లలు అన్నప్పుడు అలానే చేస్తారులే అనేసి ఇంకా వాళ్ళని అయితే వెనకేసుకొస్తూ ఉందండి. కాకపోతే మా మమ్మీకి అయితే వాళ్ళతో ఉంటే టైం ఎలా గడుస్తుందో కూడా తెలియలేదంటే. ఇంటి దగ్గరేమో అసలు ఫుల్గా బోర్ కొట్టేసిందటండి. ఇంక ఇక్కడైతే మా బాబు చేసే క్యూట్ పనులు అయితే మా మమ్మీకి భలే టైంపాస్ అవుతున్నాయండి. ఒకటే నవ్వుకుంటూ మురిసిపోకుంటూ ఉందండి మా బాబుని చూసి అయితే. ఇంకా తను ఆడుకునే ఆటలు కానీ తను అల్లరి చేసే విధానం అయితే ఇంకా మా మమ్మీకి బాగా నచ్చిందండి. ఇంకా దోశలు అయితే వేసేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కూడా ఈరోజు కొంచెం లేట్గా అయిందండి.
చెప్పాను కదా కొంచెం లేటుగా లేచాను, పనులన్నీ లేటుగా అయ్యాయని. ఇంకా ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసి తర్వాత అయితే దోశలు వేయడం స్టార్ట్ చేశానండి. మా మమ్మీకి మా హస్బెండ్కి అయితే దోశలు వేసి ఇస్తూ ఉన్నానండి. ఇంకా ఈ దోశల దగ్గర కూడా ఒకటే కొట్టుకోవడం అండి. మా పిల్లలు అయితే తినుడు తక్కువ కొట్టుకోవడం ఎక్కువ అండి. ఇంకా దోశలు మొత్తం కిందేసి ఎలా పడితే అలా పడేస్తున్నారండి. ఇంకా ఆ దోశలకు ఉండే ఆయిల్ మొత్తం ఫ్లోర్కి అంటుకొని మళ్ళీ జారి కింద పడడం, మళ్ళీ ఏడవడం, ఇది ఒక రచ్చ అండి. ఇంకా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేశాక అయితే నేను కొన్ని బోళ్ళు ఉంటే అవి అయితే తోమేస్తున్నానండి. పిల్లలేమో ఇప్పుడే పడుకునేలా లేరు. ఇంకా వాళ్ళకి ఇప్పుడు స్నానాలు చేయించి వాళ్ళని పడుకోమని టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉన్నానండి. ఇంక ఇప్పుడు పని కంప్లీట్ అయిపోయాక వెళ్ళి పిల్లలకు స్నానం చేయించాను అనుకో, వాళ్ళు పడుకుంటారు. వాళ్ళు పడుకున్నాకైతే నేను ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఫస్ట్ పని చేసుకుంటూ ఉన్నానండి. వాళ్ళేమో ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నా దగ్గరికి రావడం అయితే కొంచెం తగ్గించారండి. వాళ్ళ వాళ్ళు ఆడుకుంటున్నారు కానీ మమ్మీ ఉంది కదా, సో ఇంకా మమ్మీతోటే ఉంటూ ఉన్నారు. కానీ మా మమ్మీని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అదే నాకు కోపం వస్తుంది. అసలే మా మమ్మీకి చేతనవ్వట్లేదు అంటే ఇంకేదో రెస్ట్ తీసుకుందామని వస్తే ఇక్కడ వీళ్ళల్లరు ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందండి నాకైతే. నా దగ్గరికి రావడం తగ్గించి ఇంకా మొత్తం మా మమ్మీతోనే ఉన్నారండి. ఇంకా నన్ను అయితే పని చేసుకుంటే అయితే ఎలాంటి డిస్టర్బ్ చేయట్లేదు, కానీ ఎడిటింగ్ పని మాత్రం డిస్టర్బ్ చేస్తారండి. నార్మల్గా ఈ పని అయితే ఏమనరు కానీ ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చున్నాను అనుకో ఖచ్చితంగా వచ్చి అల్లరి చేస్తూ ఉంటారు. అసలు నిన్న ఎడిటింగ్ చేస్తానా చేయనా అనుకున్నాను కానీ తీరే టైంకి అయితే వాళ్ళు పడుకున్నారండి. ఇంకా అమ్మాయి అనుకొని నేను వీడియో అయితే ఎడిట్ చేశాను. మా మమ్మీ ఏమో పిల్లలతో నీకు నైట్ నిద్ర ఉండట్లేదు, మళ్ళీ ఇప్పుడేమో ఈ ఫోన్ పట్టుకొని ఎడిటింగ్ అని కూర్చుంటున్నావు, ఎప్పుడైనా ఇంకా ఇలా పిల్లలు ఇబ్బంది పెట్టినప్పుడు పెట్టకుంటే ఏమవుతుంది, రెస్ట్ తీసుకోరాదు, ఇంకా మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఒక్కొక్క రోజు పెట్టకుంటే ఏమవుతుంది అనేసి ఇంకా మా మమ్మీ అలా అంటూ ఉందండి. ఎందుకు ఇంకా మళ్ళీ ఇప్పుడు 10 days హాలిడేస్ వస్తాయి కదండి పిల్లలకైతే, అప్పుడు ఎలాగో రోజు పెడతానో పెట్టనో తెలియదు. మా పిల్లలు నిన్న ఒక్కరోజు భరించడానికే నాకైతే తలప్రాణం తోక్కొచ్చిందండి. ఇంక ఈ 10 రోజులు ఎలా భరించాలో ఏమో నాకైతే తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. ఇంతకు ముందైతే అలా లేదండి, కొంచెం బెటర్గానే ఉండేది, చెప్పినట్టు వినేది. కానీ అమ్మ నిన్ననైతే ఎప్పుడు సతాయించలేదండి. నిన్న సతాయించినట్టయితే ఇంకా కొట్టాలన్నంత కోపం వచ్చింది నాకైతే. అలా చేశారు. అసలు అంత ఆగమాగం, ఎక్కడ వస్తువులు అక్కడ పడేయడము, ఇంకా ఇంట్లో అన్నీ తినేవి ఉంటాయి కదా అవన్నీ కింద పడేయడం, తొక్కడము అంతా. ఇంకా మా హస్బెండ్ ఏమో అవి ఉంటాయి కదండి మన సంత్రాలు అంటారు కదా, అవి తీసుకొచ్చాడు. ఇంకా వాటినేమో మొత్తం తింటాం అనేసి పొట్టు తీసిపించుకోవడం, ఇంకా పొట్టు తీసాకైతేనేమో వాటి జ్యూస్ మొత్తం పిండి ఇంట్లో బెడ్ పైన ఎక్కడ పడితే అక్కడ పడవేయడం అండి. అలా చేశారు. ఇంకా మొత్తం మా మమ్మీ మళ్ళీ క్లీన్ చేయడం అండి. వాళ్ళేమో గలీజ్ చేసుకురావడం, మా మమ్మీ ఏమో క్లీన్ చేసుకుంటూ రావడం అండి. ఇంకా అదే సరిపోయింది. ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా మమ్మీని చూడడానికి మా అమ్మమ్మ వచ్చిందండి. ఇంకా మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ బయటనే కూర్చున్నాము. పిల్లలేమో బయట ఆడుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే మేము బయటనే కూర్చున్నామండి. సో అందుకనేసి ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే మా పిన్ని వాళ్ళు వచ్చారు. సో ఇంకా వాళ్ళతో కొంచెం టైం అయితే సరిపోయిందండి. ఇంకా మా మమ్మీని చూడడానికే వెళ్ళి అయితే వచ్చారు. ఇక్కడ నేనైతే బోళ్ళు తోమేసాను కదా, తోమాకైతే రైస్ కడుగుతున్నానండి. ఇంకా రైస్ కడిగి పెట్టాను అనుకో ఆఫ్టర్నూన్ తినే టైం వరకు మళ్ళీ రైస్ పెట్టుకోవచ్చు కదా అనేసి అయితే కడుగుతున్నాను. తోటకూర కర్రీ కూడా ప్రిపేర్ చేయాలండి, కానీ అదైతే వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నాకైతే ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంక ఇప్పుడు అది ఎడిటింగ్ మీద అంటే మామూలుగా ఇప్పుడు కర్రీ వండుకుంటూ కూర్చున్నాను అనుకో మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి టైం సరిపోదండి. సో అందుకనేసి ఫస్ట్ ఎడిటింగ్ పని చేసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. అలాగే ఈవినింగ్ అయితే కొంచెం అలసంద గ్యారెలు అంటారు కదా, ముద్ద గ్యారెలు అంటాం మా సైడ్ అయితే, అవి చేద్దాం మమ్మీ కోసం. ఇంకా పిల్లలు కూడా కొంచెం తింటారు కదా, నోటికి అవి ఇష్టంగా తినబుద్ధి అవుతుంది, అవి చేద్దాం అనేసి అయితే ఇక్కడ బొబ్బర్లు ఉంటాయి కదా అవి అయితే నానబెడుతున్నానండి. పప్పు లేదు నా దగ్గర, బొబ్బర్లే ఉన్నాయి. సో ఇంకా కొన్ని ఉంటాయి, అవి మొత్తం అయితే నానబెట్టేశానండి. ఇంకా ఇంట్లో కూడా అయిపోయాయి. ఇంకా తర్వాత అయితే వీడియోస్కి ఎడిటింగ్ చేసుకొని ఫ్రెష్ అయిపోయానండి. అయిపోయాకైతే ఇక్కడ తోటకూర మొత్తం క్లీన్ చేసుకున్నాను, ఇంకా కట్ చేసుకుంటున్నానండి తోటకూర కర్రీ చేద్దామని. అప్పటికే టైం అయితే 1 o'clock అయిందండి. ఇంకా ఈరోజు అయితే అసలు టైం ఎలా గడిచిందో ఏమో తెలియలేదు. మా మమ్మీ అయితే అంటుంది పొద్దున ఒక 1/2 hour ముందు లేచినా కానీ ఆ రోజు పని అంతా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది, ఆ 1/2 hourలో ఏం తేడా ఉంటుందో ఏమో తెలియదు, కానీ ఒక్క 1/2 hour లేట్గా లేచినా కానీ పని అస్సలు అవ్వదు. అది మధ్యాహ్నం అయినా కానీ ఇంకా పని
చేస్తూనే ఉన్నా కానీ అయిపోయినట్టే అనిపించదు, అలానే ఉంటుంది. ఇంకా రోజైతే కొంచెం పొద్దున్న లేవాలి, లేస్తేనే నీకు పొద్దంతా టైం మిగులుతుంది అనేసి చెప్తూ ఉందండి. నాకు కూడా అలానే అనిపించింది. ఇంక ఇప్పుడు పాపకైతే 10 days హాలిడేస్ ఉన్నాయి కదా, ఇంకా హాలిడేస్ టైంలో అయితే పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే పని కంప్లీట్ చేసుకొని ఇంకా డే మొత్తం వాళ్ళతోనే ఉండాలని ఫిక్స్ అయిపోయానండి. లేదనుకో ఇంకా కొంచెం లేట్గా లేచి పని చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టింది అన్న అవుతాను, నేను ఇబ్బంది పడతాను. ఇంకా వీడియోస్ కూడా తీయాలంటే తీయలేనండి. సో అందుకనేసి ఒక ప్లాన్ ప్రకారం అయితే చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. ఇంకా ఊరికి నా 10 రోజుల హాలిడేస్ గురించే గుర్తొస్తుందండి నాకైతే. కానీ నిన్న ఈవినింగ్ మా పిన్ని వచ్చిందని చెప్పాను కదా, మా పిన్నితో అయితే ఎందుకే 10 days హాలిడేస్ ఇస్తున్నారు అంటే, మా పిన్నేమో మీరు 10 రోజులు భరించడానికి అంత ఫీల్ అవుతున్నారు పిల్లల్ని, మేము రోజు స్కూల్లో ఎలా భరిస్తామనేసి అంటూ ఉందండి. అంటే మా పిన్ని స్కూల్లో టీచింగ్ చేస్తుందండి. ఇంకా సో పిల్లల గురించి చెప్తూ ఉంది. ఇంకా వాళ్ళు ఎలా ఇబ్బంది పెడతారు, పిల్లలు ఎలా ఉంటారు, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఉంటారు కదండి. మన ఇంట్లో ఇద్దరు పిల్లల్ని భరించడానికే మనకు కష్టంగా ఉంటుంది. సో అలాంటిది వాళ్ళు క్లాస్ రూమ్లో ఒక 50-60 మెంబర్స్ ఉంటారు. అందరిది మళ్ళీ ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళందరినీ భరించడం మాకెంత కష్టంగా ఉంటుంది చెప్పు అనేసి అంటూ ఉందండి. ఇంకా మా పిన్ని చెప్తూ ఉంటే నాకు కూడా అనిపించిందండి, వామ్మో నేను ఇద్దరినే భరించలేకపోతున్నాను, స్కూల్లో టీచర్లు అంతమందిని ఎలా మెయింటైన్ చేస్తారో ఏమో అనేసి అనిపించిందండి. ఇక్కడైతే మీతో మాట్లాడుకుంటూనే కర్రీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశానండి. ఇంక ఈ తోటకూర అయితే ఫాస్ట్గానే అయింది, కానీ ఇంకా అప్పటికే టైం 1:30 అలా అయిందండి. ఇంకా అన్నీ కట్ చేసి ఇంకా స్టార్ట్ చేసేసరికి ఇంకా మమ్మీకి ఆకలిస్తుంది అనేసి మమ్మీ అయితే చట్నీ వేసుకొని తిన్నదండి. ఇంకా మమ్మీ తిన్నాకైతే మళ్ళీ కర్రీ ప్రిపేర్ చేశాక నేను మా హస్బెండ్ అయితే తిన్నామండి. ఇంకా మా అమ్మమ్మ వచ్చిందని చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఇంకా మా అమ్మమ్మతోనే సరిపోయిందండి. వచ్చినప్పటి నుండి ఇంకా బయట కూర్చొని ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాము. మా అమ్మమ్మకు కూడా ఇంకా హెల్త్ బాగాలేదండి, వయసు పడుతుంటే ఇంకెవరికైనా అంతే కదా. మా తాతయ్యకేమో ఇంకా అస్సలు బాగాలేదు, తను క్యాన్సర్ పేషెంట్ అండి. ఇంకా తనతోనే మా అమ్మమ్మకి సరిపోతుంది, అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, రావట్లేదండి. అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా దానికైతే కష్టంగా ఉంటుంది. మా తాతని చూసుకోవడమే సరిపోతుందండి. ఇంకా నిన్న మా మమ్మీకి బాగాలేదని తెలిసి చూడ్డానికైతే వచ్చింది. ఇంకా మా అమ్మమ్మ వచ్చినందుకు ఇంకా తను వెళ్తా అంటే ఉండు గ్యారెలు చేస్తా అనేసి ఇంకా కొద్దిసేపు ఆపి అయితే ఈ గ్యారెలు చేయడం స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కడి పని అక్కడ పెట్టి ఫస్ట్ అయితే ఈ గ్యారెలు చేయడమే స్టార్ట్ చేశాను. మా అమ్మమ్మకి అయితే చాలా ఇష్టం అండి. ఇంకా తనకు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు, ఇంకా బయట నుంచి కొనుక్కొచ్చడానికి కూడా ఏం లేదండి. సో ఇష్టం కదా చేసి పెడితే కొంచెం తిండిపోతుంది అన్నట్టుగా అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా గ్రైండర్లో వేసేసి తర్వాత అయితే ఆ పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను గ్రైండర్లో. ఈ మిక్సీ పడితేనేమో మా బాబు ఏడుస్తున్నాడు. సో అందుకనేసి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అయితే మళ్ళీ చిన్న రోలు ఉంటుంది కదా, ఇంకా ఆ రోట్లో వేసి దంచి ఇంకా దీంట్లో అయితే కలిపేశానండి. కలిపి అయితే ఇంకా చేసి మా అమ్మమ్మకి మా మమ్మీకి అయితే పెట్టించానండి. మా పిల్లలు అయితే అంత చేసినా కానీ తినలేదండి సరిగా అయితే. వాళ్ళకి ఏది చేసి పెట్టినా కానీ అంతగా అయితే నచ్చట్లేదండి. కానీ మా అమ్మమ్మకి చేసి పెట్టానని ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉందండి. అంటే తనకి ఇష్టం కదా, ఇంకా మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఏదైనా వాళ్ళకి ఇష్టమైనది చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరు ఉంటుందండి. అంటే మనం చిన్నప్పుడు మన కోసం వాళ్ళు చాలా చేసి ఉంటారు కదా, ఇంకా అలాంటిది మనం ఎప్పుడో ఒకసారి వాళ్ళ కోసం నచ్చింది ఏదైనా చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు ఉంటుందండి. సో అందుకనేసి నేనైతే ఫాస్ట్గా మా అమ్మమ్మ కోసం అయితే కొన్ని అయినా చేసి ఇవ్వాలనేసి తపన పడి చేసి ఇచ్చానండి. సో ఇంకా తనైతే తిని హ్యాపీగా ఫీల్ అయిందండి. ఇంకా తిన్నాకైతే అమ్మమ్మ వెళ్ళిపోయిందండి. ఇంకా మా అమ్మమ్మ అయితే ఆఫ్టర్నూన్ నుండి వెళ్తా అనేసి ఒకటే అంటూ ఉందండి. ఇంకా ఈవినింగ్ అయితే మొత్తానికి వెళ్ళిపోయిందండి. అంటే మా తాత గురించి ఆలోచించి ఇంకా వెళ్తా అనేసి అయితే అన్నదండి. మేము ఉన్నామన్నా కానీ తనకైతే ఇక్కడ ఉండాలని ఉంది, కానీ మా తాత గురించి ఆలోచించి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా మా అమ్మమ్మ వెళ్ళిపోయాకైతే ఈవినింగ్ మా పిన్ని వాళ్ళు వచ్చారండి. సో నా పని అయితే ఎక్కడి పని అక్కడే ఉంది. ఇంకా అమ్మమ్మతో మాట్లాడుతూ అలానే ఉండిపోయాను. ఇంకా అమ్మమ్మ వెళ్ళాకైతే ఫాస్ట్గా ఇల్లంతా ఇలానే ఉందనేసి మొత్తం ఇల్లు అయితే సర్దేశానండి. ఇంకా సర్దాకైతే మళ్ళీ వెంటనే మా పిన్ని వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చి నైట్ 10:30 వరకు అలా ఉన్నారండి. సో ఇక 10:30 వరకు అలానే సరిపోయింది. బోళ్ళు అయితే ఫుల్గా ఉండేయండి సింకులో అయితే. ఇంకా అమ్మ ఈ బోళ్ళన్నీ ఎలా తోమాలిరా అనుకున్నాను. ఇంకా మా పిన్ని అయితే బోళ్ళన్నీ ఫాస్ట్గా తోమేసిందండి. తోమాక వాళ్ళు డిన్నర్ చేశాకైతే వెళ్ళారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా నేను మా పిన్ని బోల్ మొత్తం తోమాకైతే ఇంకా స్టవ్ కూడా ఇలానో ఉందండి. అన్నం అంతా పొంగింది. ఇంకా నేను ఫ్రెష్ అయ్యే ముందు అయితే స్టవ్ ఒకసారి అంతా క్లీన్ చేద్దాం, ఇంకా రేపు మండే కదా అన్నట్టుగా అయితే స్టవ్ అదంతా క్లీన్ చేస్తూ ఉన్నానండి. ఇంకా మమ్మీ ఉన్న పిన్ని బాబాయ్ వాళ్ళేమో మాట్లాడుకుంటూ ఉన్నారు. నైట్ వాళ్ళు వెళ్ళే వరకు అయితే 10:30 11 అలా అయిపోయిందండి. మాట్లాడుకుంటూ ఉంటే అసలు టైమే తెలియలేదు. ఇంకా మా మమ్మీకి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతుందండి. ఇంకా రిలీఫ్గా అనిపించి కూర్చొని ఇంకా మా పిన్ని వాళ్ళతో అయితే మా మమ్మీ కష్ట సుఖాలు షేర్ చేసుకుంటూ ఉందండి.
ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అనేసి ఇంకా నేను కిచెన్లోకి వచ్చి ఈ కొంచెం పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. దాదాపు బోల్ అన్నీ మా పిన్నే తోమిందండి. నాకైతే అసలు ఎంత రిలీఫ్ అనిపించిందో ఒక్కరోజు అలా హెల్ప్ చేసినందుకే. అంటే చాలా బోళ్ళు ఉండే అండి. ఇంక ఇవన్నీ తోమడానికి నాకు ఎంత టైం పడుతుందో ఏమో అనేసి అనుకున్నాను. కానీ ఇంకా డిన్నర్ చేయగానే వెంటనే తోమింది. కానీ మా బాబాయ్ కొద్దిసేపటి తర్వాత వచ్చాడండి. ఇంకా తను వచ్చాక తను కూడా కొంచెం రైస్ తిన్నాక నేను ఇంకా కొన్ని బోళ్ళు అన్నీ అన్నం కూర అవన్నీ అయిపోయిన గిన్నెలు ఉంటాయి కదా, ఇంకా అవన్నీ సింకులో వేసేసి తర్వాత స్టవ్ అంతా అన్నం పొంగేలాగా ఉందనేసి ఈ స్టవ్ అంతా క్లీన్ చేసేసి ఆ బౌల్ అన్నీ తోమేసానండి. తోమి మళ్ళీ హాల్ మొత్తం సర్దేసి కొన్ని బట్టలు ఉంటాయి అవి అయితే మడతపెట్టాను. మడతపెట్టి ఫ్రెష్ పడుకునేసరికి 11:30 అయిందండి. 11:30కి పడుకుంటే ఇంకా నేను పడుకునే టైంకి మళ్ళీ మా పాపకు ఫీవర్ వచ్చి మా పాప లేచింది. సో ఇంకా తను లేచి మళ్ళీ పడుకునేసరికి అయితే 3:30, 4 అలా అయిందండి మార్నింగ్. అంటే హై ఫీవర్ వచ్చింది పాపకైతే. అస్సలు పడుకోవట్లేదు. సిరప్ పోసినా కానీ ఇంకొకటే ఏడుపండి. ఈరోజు కూడా అసలు వీడియోస్ ఎడిటింగ్ చేసే అంత ఓపిక లేదు. మనకు నిద్ర ఉండి మనసు ప్రశాంతంగానే ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతామండి. ఇంకా వాయిస్ ఓవర్ అయినా కాన్సన్ట్రేషన్గా ఇవ్వగలుగుతాను. కానీ ఈరోజు అయితే అంటే నిన్న నైట్ నిద్ర లేదు, ఫుల్ హెడేక్ లేస్తుంది, మనసు కూడా అంత ప్రశాంతంగా లేదండి. పాపకి ఎందుకు మళ్ళీ ఫీవర్ వచ్చింది అనేసి ఇంకా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఈ వీడియో ఇలానే పెండింగ్లో పెట్టాను అనుకో, ఫోన్ స్టోరేజ్ ఏమో ఫుల్ అయిపోతూ ఉంది. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో అప్లోడ్ చేసి ఫోన్ క్లియర్ చేసుకుందాంలే అనేసి అయితే ఇంకా కూర్చున్నానండి ఎడిటింగ్కి అయితే. మా మమ్మీ ఏమో ఊరికే ఎందుకులే ఆ ఎడిటింగ్ చేస్తావు, చక్కగా పడుకో, రెస్ట్ తీసుకో, పిల్లలతోటి అటు పని సరిపోతుంది, మళ్ళీ ఇప్పుడు ఖాళీ లేకుండా ఈ ఎడిటింగ్ ఎందుకు, నీకు ఖాళీ ఉన్నప్పుడే చేసుకోరాదనేసి ఒకటి అంటూ ఉందండి. కానీ నాకేమో ఇంకా ఇది ఒకసారి స్టార్ట్ చేశాకైతే ఆపాలని లేదండి. సో అందుకనేసి ఇంకా నేనైతే ఈ వీడియోకి అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడ బోల్ దోమేసి అయితే వెళ్ళి ఫ్రెష్ అయ్యానండి. ఇంక ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసి వచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈరోజు వీడియో ఎలా అనిపించిందో మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.